నమస్తే. మీరు చూస్తుంది అగ్ని 24 టాక్స్. నేను మీ రామకృష్ణ. ఈరోజు మనం ఈ వీడియోలో మార్కాపురం జిల్లా, మార్కాపురం మండలం గొట్టిపడియకు సంబంధించిన గ్రామం ఏతుందో ఇది శ్రీ పులసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామం. వెలుగొండ ప్రాజెక్టుకు నీళ్లు వదిలితే మునిగిపోయే గ్రామాల్లో మార్కాపురం మండలం నుండి ఈ గ్రామం ఉంది, గొట్టిపడే గ్రామం. ఈ గొట్టిపడే గ్రామంలో ఇక్కడ ఎవరైతే ఉన్నారో నిర్వాసితులు, అంటే ప్రాజెక్టు నీళ్ళు వదలంగానే బయటికి రావాలి వీళ్ళందరూ కూడా. వీరు ఉన్న ఊరును, ఉన్న ఊరితో మమకారాన్ని వదిలేసుకొని బయటికి రావాల్సిన పరిస్థితి ఉంది. ఇలా అనేక గ్రామాలు ఉన్నాయి. పెద్దవాడి మండలంలో, సుంకేసుల, కల్నూతల, అట్లా కాకర్ల మండలంలో కొన్ని గ్రామాలు ఇలా. అయితే ప్రభుత్వం వీరందరినీ కూడా బయటికి రప్పించేందుకు ఇప్పటికే ప్యాకేజెస్, పరిహారం ఇవ్వడం మొదలుపెట్టింది. ఇప్పటికీ గొట్టిపడేలో చాలామంది, దాదాపు 32-35 మంది వరకు R&R ప్యాకేజీ ఇవ్వలే. దాంతోపాటు 40 ఎకరాల భూమికి, 40 సంబంధించిన ఎకరాల భూమికి పరిహారం ఇవ్వలే. ఎప్పుడో ఇచ్చిన పరిహారం అది. అప్పట్లో ఈ 40 ఎకరాలకు తర్వాత ఇస్తామన్నారు. అప్పటి నుంచి అలా ఉండిపోయింది. ఇంకొంతమందికి అసలు వాళ్ళ పేర్లే లేవు. అంటే తండ్రి పేరు ఉంటుంది, రెండో కొడుకు పేరు ఉంటుంది, పెద్ద కొడుకు పేరు ఉండదు. అప్పట్లోనే ఇక్కడ బతకలేక పట్టణంకి వచ్చేదో కూలీనాలు చేసుకుంటూ బతుకుతున్న కొంతమంది తిరిగి తమ ఊర్లో ఉన్న ఇల్లు సరి చేసుకోలేని పరిస్థితి ఉన్నప్పటికీ, అంటే పాత ఇల్లు ఉన్నప్పటికీ దాన్ని రిపేర్ చేస్తే అది కొత్త ఇల్లు అని చెప్పేసి పేర్లు రాలేదని కొందరు. నాకు తండ్రి ఉన్నాడు, భర్త లేడు, పిల్లలు లేరు, తండ్రి దగ్గరే ఉంటున్నాడు, నేను నాకు మాత్రం పరిహారం రావడం లేదు అని చెప్పుకుంటున్న మహిళలు ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఇక్కడ పదుల సంఖ్యలో ఆవేదన, ఆక్రందన, వీరి ప్రతి గుండెను తడితే చెప్పుకోవడంత ఇబ్బందికరమైన పరిస్థితులు మనం ఇక్కడ చూడొచ్చు. ఈ గొట్టిపడే గ్రామం రాజకీయంగా చాలా ఎక్కువ ప్రభావవంతమైన గ్రామం, హైపర్ టెన్షన్ ఉండే గ్రామం. ఇక్కడ నాయకులు కూడా తక్కువేం కాదు. అయితే ఈరోజు వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసిత గ్రామం, ముంపు గ్రామంగా ఉన్న ఇక్కడి నిర్వాసితులకు అండగా ఉండేందుకు ఎవరు సరిగా ముందుకు రావడం లేదు. అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులకు కూడా సరైన ఆదరణ కనిపించడం లేదు. అంటే రాజకీయాలకు అతీతంగానే పరిహారం ఇస్తున్నప్పటికీ చాలామంది నిజమైన లబ్ధిదారులను గుర్తించడంలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. దాని వెనక రాజకీయ వ్యవహారం ఉండొచ్చేమో, కానీ ఇక్కడి ప్రజలు మాత్రం ఇప్పటికిప్పుడు బయటికి పొమ్మంటే ఎలా? కనీసం 3 నెలల టైం అని ఇవ్వాలి కదా. పరిహారం పూర్తిగా ఇచ్చుంటే, అందరికీ పరిహారం ఇచ్చుంటే ఊరు వదిలే వాళ్ళం. ఉన్న 100 మందిలో లేదా 200 మందిలో 90 మందికో 110 మందికో ఇచ్చి ఒక 20-30 మందికి పెండింగ్ పెడితే ఆ వాళ్ళని వదిలేసి ఎలా వెళ్ళాలి? మేము అందరికీ పరిహారం ఇచ్చేదాకా ఊరు వదిలి వెళ్ళేది లేదు అంటూ నిక్కచ్చిగా, చాలా నికార్సుగా చెప్పేస్తున్నారు. అసలు ఈ గొట్టిపడే గ్రామంలో ప్రజలు ఏమంటున్నారు చూద్దాం. ఈ గొట్టిపడేంలో ఉన్న వ్యక్తులు, ముఖ్యంగా మహిళలు, యువకులు, మధ్య వయస్కులు, వారి వేదన, వారి ఆవేదన, వారి ఆక్రందన అంతా ఇంత కాదు. వారి మాటల్లోనే ఇందాం మరి ఏం చెప్తున్నారు. కాదు సార్, ఇప్పుడు మీ పేరు చెప్పండి. శ్రీనివాసరెడ్డి, గొట్టిపడి అనబోలు శ్రీనివాసరెడ్డి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చేసి రిబ్బన్ కటింగ్ చేసి ఊరికి పంపించడం మమ్మల్ని చేశాను అన్యాయము. రెండోది ఈయన అదే గతి చేసేటట్టుంది. ఇప్పుడు ఇవాళ పట్టాలు ఇవ్వకుండా బొమ్మని ఏడ ఇల్లు కట్టుకోవాలా? 40 ఎకరాల పొలానికి డబ్బులు రావాలా? 36 ఇళ్లకు డబ్బులు రావాలా? 2 అవార్డులు టేక్ సెట్లకు డబ్బులు రావాలా? వీటన్నిటికి 20 ఏళ్ళ నుంచి ఇవ్వాలి. ముఖ్యమంత్రి కానీ 2-3 ముఖ్యమంత్రులు మారిండ్రు. ఇవాళ ఇత్తరుల కిందనే చెప్పినే. ఎప్పుడు ఇస్తారు? ఇత్తే మా సొమ్మకి ఇచ్చేదానికి ఏమైంది మీకు? మా సొమ్మే కదా, మీ సొమ్మే అడగట్లేదుగా. మమ్మల్ని ఎల్లగొట్టి ఊరికి ఎల్లగొట్టి మీకేమైనా ప్రయోజనాలు వస్తాయా? మీకేమో సొమ్ము రాదుగా. మా సొమ్మకి ఇవ్వండి, ఎలా పంపడి ఏ రోజైనా వెళ్ళిపోతాం. రేపు పొద్దున పట్టాలు ఇచ్చి ఎల్లుండి R&R ప్యాకేజ్ కొట్టమను, 3 రోజులకి వెళ్ళిపోతాం. మేము ఇవ్వకుండా వెళ్ళిపోమంటే మాత్రం వెళ్ళిపోయి పెసెత్తులు ఇన్ని చచ్చిపోతారు అందరూ. 22వ తేదీ వెళ్ళట్లేదా? 22వ తేదీ వెళ్ళిపోమంటారు అందరినీ. వెళ్ళిపోయాం సార్, దానికి నో డౌట్. వెళ్ళిపోయి పెసెత్తు లేదు. ఇన్ని అందరము అవసరమైతే నీళ్లు రేగి వదలమని చచ్చిపోతాం. ఇబ్బందులు ముఖ్యమంత్రిని ఉంచుకోమని మా డబ్బులన్నీ. ఆయన సచివాలయము లేకపోతే చెంగపూర్ చెప్పాలి దాచిపెట్టుకోమని చెప్పు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అన్ని దాచిపెట్టుకోమను. కాబట్టి 2,000 కోట్లు 3,000 కోట్లు మిగులుతాయి, మా తరపున దాచిపెట్టుకోమని చెప్పు. ఆ మాట చెప్పండి సార్, ఇబ్బంది ఏం లేదు మాకు.
ఆయనకంత సంతోషంగా ఉంటే, గ్రామం అన్నాక ఆయనకు ఒక ఇల్లు ఉంటుంది, ఆయనకు ఒక కుటుంబం ఉంటుంది. ఆయన ఎట్ట బతుకుతాడు తెలియదా? కాదు సార్, ఎట్ట బతుకుతాడు తెలియదా? పిల్లలు అన్ని పోషించుకుంటుండగా ఒక ఇల్లు అద్దెకు తీసుకొని పెద్ద భవనము, మేమంతా చిన్న గుడిసే కదా మేము అడిగింది, అసలు గుడిసే కదా టైం అడిగినాం అంతే. ఇప్పుడు అదిగా సార్ ఒక మాట, 20 ఏళ్ళ నుంచి ఆగిన ప్రాజెక్టు మాకు ఒక సంవత్సరం ముందు ఇచ్చి ఎలపమ్మటి వెళ్ళిపోతాంగా. ఇవాళ పట్ట కానీ ప్యాకేజ్ కానీ కొట్టమను. 2027 నీళ్ళు వదలమను, వద్దన్న దేవుడు. 27 నీళ్ళు వదిలితే బంగారం ఆ లోపల కట్టుకుంటే వెళ్ళిపోతాం, సింపుల్గా వెళ్ళిపోతాం. ఇంకా ఏం బాధే ఉండదు, నవ్వుకుంటూనే వెళ్ళిపోతాం. కాదు సార్, 3 జిల్లా వాళ్ళు, కడప, నెల్లూరు, ప్రకాశం 3 జిల్లాలు బతుకుతుండే. నా కొడుకన్నా మా నీళ్ళు వదలమన్నాడు మమ్మల్ని లోపల పెట్టి? ఏ జిల్లా వాడైనా మమ్మల్ని లోపల పెట్టి వదలమన్నాడా? మమ్మల్ని పంపించే కదా వదలమన్న దేవతలకి. మా సొమ్ము మాకు ఇచ్చి పంపించమని వెళ్ళిపోతాం, దాంట్లో డౌట్ లేదు. ఏ రోజైనా వెళ్ళిపోతాం. అదే సార్ చెప్పేది. ఇప్పుడు మాది హౌస్ వచ్చేసి 6 యూనిట్లు ఉంటుంది, స్థలం వచ్చేసి 10 యూనిట్లు ఉంటుంది మాది. 6 యూనిట్ల వరకే డబ్బులు ఇచ్చిండ్రు. కొంత 4 యూనిట్లకి ఎవరు గవర్నమెంట్ ఫ్రీకి ఇస్తామన్నారు ఆ రోజు. ఇలా మా దగ్గర డబ్బులు బిగపట్టుకున్నారు. దానికి ఎవరు ఇవ్వాలి డబ్బులు? మాకు ఆ రోజు డబ్బులు ఊరికే పోయినట్టుగా. ఇంటికి డబ్బులు ఇచ్చారు 2,50,000. సార్ మాకు రోజుల ప్రకారం డబ్బులు ఇస్తారంట. 1.5 ప్యాకేజ్ అంటే ఈ కూలి అంటది ఇన్ని సంవత్సరాలకని. సార్ ఒక్క మాట సార్, మాకు ఫస్ట్ డబ్బులు ఇచ్చినప్పుడు మమ్మల్ని ఎలా పంపిణీ మాడితే ఈ పాటికి డెవలప్మెంట్ అయ్యేవాళ్ళం. ఇవాళ ఆ రోజు మాకు 1,00,000 ఇచ్చింది ఎకర గవర్నమెంట్. ఇవాళ ఎకర కొనబోతే 20 లక్షలు. ఆ రోజు 1,00,000 మేము కొనుక్కుందుగా ఎమ్మడి పోయింటే పంపించకపోయా. ఆడ పొలం పోద్దాం, ఈడ పొలం పోతుందేమో అని ఆలోచించినాము. అదేమో ఇవాళ మాకు డబ్బులు ఇవ్వకపోయా, ఇవాళ ఇచ్చి పొమ్మంటే పెట్టబోవాలా? 70,000 కట్ చేస్తున్నారు. 70,000 స్థలం కిందనట. మాకు స్థలానికి ఆ రోజు రూపాయి అయ్యారే గవర్నమెంట్. ఇవాళ స్థలం కింద 70,000 బిగబెట్టిండ్రు. 12,50,000 12,50,000 అయితే మాకు ప్రకటిస్తే 11,76,000 ఇచ్చిండ్రు. అంటే ఈ 24 ఈ ఒక 50 74,000 బిగబెట్టిండ్రు మాకు. దేనికి అడిగారు? స్థలానికి అని చెప్పిండ్రు. స్థలానికి 70,000. స్థలానికి అంటే సార్ ఊర్లో రోడ్డు వేస్తుండ్రు, ఈ ఇంటి మీద రోడ్డు వేస్తుండ్రు. ఈ ఇంటి వాడికి ఇప్పుడు ఈ రోడ్డు వేసేటప్పుడు పాతింటికి వాళ్ళు బిగపడుతున్నారు, డబ్బులకి బిగపట్టరు. ఈ డెవలప్మెంట్ కంటే డబ్బులు అయ్యి స్థలానికి 50,000. నీ ఇంటి ముందర కాలా కట్టినాము, నీ ఇంటి ముందర రోడ్డు వేసినాము, 14,000 డెవలప్మెంట్ రోడ్డు కింద, రోడ్డు కోసం. ఏమైనా న్యాయం అనేది? గవర్నమెంట్ ఒకసారి ఈ ప్రాజెక్టు మొత్తము వచ్చే డబ్బులు కానీ ఒక మంత్రి దోసుకుంటేంత, ఒక మంత్రి ఎంత దోసుకుంటాడు? 500 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు దోసుకున్న మంత్రి నా కాడికి రమ్మను. ఏ మంత్రినైనా కానీ, అచ్చెన్నాయుడిని కానీ, నిమ్మల రామారాయుడిని కానీ, ఎవరినైనా 1000 కోట్ల తక్కువ దోసుకున్న మంత్రి నా కాడికి రమ్మను. ఈ ప్రాజెక్టు మొత్తం వాళ్ళు దోసుకునేంత ఒక మంత్రి దోసుకునే ఈ ప్రాజెక్టుకి డబ్బులు ఇచ్చేది 900 కోట్లు అంట. 900 కోట్లు కాదు, 1000 కోట్లు దోసుకున్న మంత్రులు మదరుకుంటారు. నేను చెప్తా వాళ్ళని ప్రకటన, నాకు తెలియనట్టు చెప్తాడు వాళ్ళు. రామరెడ్డి, నేను కొట్టపడే గ్రామము సార్. ఈరోజు ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమంటే ఏ విధంగా ఖాళీ చేయాలి? ఒక రాజధాని కట్టాలంటే 2 రాష్ట్రాలుగా విడిపోతే ఒక రాజధానికి 10 సంవత్సరాలు సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ నుండి పరిపాలించుకోమన్నది. నిన్న కాక మొన్న మన జిల్లా మార్కాపురం జిల్లా కేటాయించింది ఇదే ప్రభుత్వం. కనీసం 6 నెలల తర్వాతనే మన కలెక్టర్ సొంతగా ఓన్గా కలెక్టర్గానే ఒక ఎస్పీగానే ఓన్గా వచ్చింది. 6 నెలల తర్వాత వాళ్ళే అంత టైం, ఒక చేతిలో అన్నీ ఉండి అన్నీ చేసే వాళ్ళే అంత టైం తీసుకుంటే ఏ విధంగా మేము ఇక్కడ నుండి ఇప్పటికిప్పుడు చెబితే ఏ విధంగా వెళ్ళిపోవాలి? ఈ నెల మొదటి వారంలోనే చెప్పారు మీకు 22వ తారీఖు ట్రయల్ రన్ను, 1వ తారీఖు వెళ్ళిపోవాలి. ఏ విధంగా వెళ్తారు? ప్యాకేజీ లేదు. కొంతమంది 52 కుటుంబాలు ఏమో ఉన్నారు నిజాయితీగా ఈ ఊర్లో ఉండి మొదటి వాళ్ళ ముత్తాత సంపాదించిన ఆస్తి మొత్తం ఇక్కడే ఉండి సర్వస్వం వాళ్ళకి ప్యాకేజీ కూడా లేదు. ఏ విధంగా వాళ్ళు మాతో పాటు రావాలా వద్దా? ఇక లేకపోతే వాళ్ళు ఈ ముంపుగా వాళ్ళు తర్వాత చూస్తారంట. ఏ విధంగా ఏం చూస్తారు తర్వాత? ఇంకా ఇప్పుడు కాదు ఏ విధంగా చూస్తారు? నీళ్ళలో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నుండి పని జరుపుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు లాస్ట్ ఇదేంటి ఊర్లో 32 ఎకరాలు ఎంతో పొలం ఆగింది. దాదాపు 20 సంవత్సరాల నుండి చూస్తూనే ఉండరు. అదేవిధంగా ఈ 52 కుటుంబాలకు జరిగిద్ది. వాళ్ళు ఏ విధంగా రావాలి? మాతో పాటు రావాలా లేదా? మాతో పాటు నిన్నగాక ఒక
టీం వచ్చింది ఇక్కడికి. ఒక టీం వస్తే ఆ టీం అందరూ ఒకేసారి భోజనం చేశారా, లేదంటే మీది నేను వేరువేరుగా చేశారా? ఒకేసారి కూర్చొని కలిసి కట్టుకున్నారుగా. టీంకు మార్కాపు నుండి ఇక్కడ దాకా వచ్చినందుకే వాళ్ళు ఒకసారి కూర్చొని భోజనాలు చేస్తే మేము ఇన్ని రోజులుగా కలిసి ఉండి మాతో పాటు తీసుకెళ్ళాలని ఉంటామా లేదా? వాళ్ళని అన్యాయం చేసి మీకు తర్వాత చేస్తాం ఏ విధంగా చేస్తారు? తర్వాత వాళ్ళకి అన్యాయమే జరిగింది. కనీసము మేము 6 నెలలు అడిగాం టైము. మేము సంతకాలు చేసేటప్పుడు కూడా 6 నెలలు మా డబ్బులు ప్యాకేజీ అక్కడ ఫ్లాట్లలో వసతులు అన్నీ కల్పించి 6 నెలలు అడిగాం. 6 నెలలు కాదు, కనీసం 3 నెలలన్నా ఇవ్వమంటున్నాం. అది కాదు 10 డేస్ మీకు ఇచ్చేది, వెళ్ళిపోరా అంటే ఏ విధంగా వెళ్ళిపోతారు? ఒక్కటి కూడా ఏది అన్నీ నెరవేర్చి ఒక 3 నెలలు ఈ సీజన్ కాకపోతే వచ్చేసే రైనీ సీజన్ రాదా? రైనీ సీజన్ ఇదేనా వచ్చేది? ఇంకా రాదా రైనీ సీజను? 20 ఏళ్ళ నుండి రైనీ సీజన్ అయిపోనే ఉండదా? ఇప్పుడే వచ్చిందా రైనీ సీజను? ఇదే వాటర్ అవసరం వచ్చిందా? 20 ఏళ్ళ దాకా అవసరం లేదా వాటరు? ఈ రోజుకి ఈ రోజు అవుతే ఈ రోజే వేస్తారా? వాటర్ ఇంకా రావా దేశంలో? ఇంకా ముందు కాలంలో వాటర్ రాదా? 22వ తేదీన ఖాళీ చేయమన్నారు కదా, దానిపైన అభిప్రాయం ఏంటి? అసలు చేసేది లేదండి. 22 కాదు కదా, ఇంకా మాకు 3 నెలలు అడుగుతున్నాం. మాతో పాటు ఉన్న వాళ్ళకి, ఊర్లో మాతో పాటు ఉన్న వాళ్ళకి కూడా అందరికీ ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత మేము 3 నెలలు టైం తీసుకుంటున్నాం. 3 నెలలు అడుగుతున్నాం. కనీసం తక్కువ 3 నెలలు అడుగుతాం. ఆ 3 నెలలు ఇచ్చిన తర్వాత వెళ్తాం. అది పేరు వచ్చేసి దూదేకుల కాసిమల్ సార్. మా ఊరు వచ్చేసి గుట్టపడియా. మా ఊరు పుట్టిన కాడి నుంచి మా పెద్దోళ్ళు పూర్వీకుల కాడి నుంచి ఉన్నాం ఇక్కడ. మాకు కొంచెం ఊర్లో ఇబ్బంది అయ్యి, కొంచెం గొడవలు అయ్యి, వాన కూర్చుంది, దానివల్ల మా ఇల్లు కొంచెం ఇబ్బంది అయ్యి మేము బయట ఊరికి వలసపోయినాం సార్. పొలానికి డబ్బులు పడ్డాయి సార్. మాకు ప్యాకేజీకి వీటికి అన్ని అడ్డపుల్లలు వేసి మా కాగితాలన్నీ తీసేసి మాకు రాకుండా చేసిండ్రు సార్. పొలానికి వచ్చి ఇంటికి రాలేదా? ప్యాకేజీ అది ఇంటికి అడిగితే ఏమంటున్నారు? ఇంటికాడ పోతే మీకు కొత్త ఇల్లు కింద పడ్డాయని చెప్పి చదువుతున్నారు సార్. మాకు ఇప్పుడు పక్క ఇంట్లో వాళ్ళని సాక్ష్యం అడగలేదా? కొత్త ఇల్లు పాతిల్లా అని అడిగిండ్రు సార్. కూడా అందరూ పక్కింటి వాళ్ళు చెప్పారు అట్లా పాతిల్లని. పాతిల్లేనని చెప్పారు సార్. రాజకీయ నాయకులు చేసిన పని సార్. రేపు కలెక్టర్ గారు ఏమంటున్నారు? కలెక్టర్ గారు అన్ని అర్జీలు ఇచ్చి పోండి, చేస్తాం, న్యాయం చేస్తాం అంటున్నారు. పొలం ఎంత ఉండేది మీకు? మాకు మొత్తం 10 ఎకరాల పొలం ఉంది సార్. మా నాన్న పేరు మీద ఎకరా 20 సెంట్లు ఎంత ఉంది. మా జేజి నాయన పేరు 9 ఎకరాలు ఉంది సార్. మా జేజి నాయన పేరు మీద 9 ఎకరాల డబ్బులు వచ్చినాయి. మా నాన్నకు ఎకరన్నరకు డబ్బులు వచ్చినాయి సార్. పొలానికి ఇచ్చారా? ఇంటికి ఇవ్వట్లే. ప్యాకేజీ ఎంతమంది ఉన్నారు ఇంట్లో? మేము 4 ఉన్నాం సార్. ఎంత వస్తుంది ప్యాకేజ్? ఎంత వస్తుంది? 12.5 లక్షలు సార్. 12 లక్షలు. ఒక్కొక్కరికి 12.5 లక్షలు సార్. ఒక్కొక్కరికి 12 లక్షలు రావాలి. 12,50,000 ఇంటికి రావాలా? చల్లాంటి సార్ నా పేరు. ఆర్ఆర్ఎస్ ప్యాకేజీ రాలేదు సారు. 7 లక్షల డబ్బులు వచ్చినాయి. సొంతం కొట్టిపడినది శగ్రం మా చేసి నేను కానీ సారు. పొలానికి ఇచ్చారా మీకు? ఇచ్చింది సార్. ఎన్ని ఎకరాలు ఉంది? 7 ఎకరాలు ఉంది సారు. 7 ఎకరాలకు భూమి డబ్బులు ఇచ్చారు. ఇంటికి ఇవ్వట్లే. ఇంటికి వెళ్ళలేదు సారు. ఆర్ఆర్ ప్యాకేజీ? ఆర్ఆర్ఎస్ ప్యాకేజీ దీనికోసం సార్ అడిగేది. ఇవ్వట్లే. అడిగేది దీనికోసం. అది అడిగేది దానికోసం. ఎందుకు ఇవ్వట్లేదంట? ఏం చెప్పారు? ఏం చెప్పలేదు సారు. వెనక సిక్కి సో ఇస్తామన్నారు. మిగిలితే ఇస్తామంటుండ్రా? కొత్త ఇంటి కింద లెక్కేసి పక్కన పెట్టారు. ఎంతమంది ఉంటారు ఇంట్లో? మేము 5 సారు. 5 ఉన్నారు. 5 12 లక్షలు రావాలా? ఇద్దరు చిన్న పెద్దవాళ్ళు 3 ఉన్నారు. ముగ్గురికి రావాలి 3 12. ఇల్లు కొత్తది అంటుండ్రు. అది ఆర్ఆర్ఎస్ ప్యాకేజ్ కోసం సారు. ఎవరిని కలిశారు మీరు? మేము సారు. ఎవరిని కలిశారు? పోయి కలెక్టర్ని కలిశారా? మేము అందరినీ కలిసినాం సారు. ఏమంటారు సార్? కొత్త ఇండ్ల కింద ఉన్న అబ్బాయి వస్తాయిలే అన్నారు సారు. కొత్త ఇంటి తర్వాత చూద్దామన్నారు సార్. వస్తాయని కూడా చెప్పలే. తర్వాత మాకు న్యాయం జరపండి. పుట్టిన కాంచి ఈ ఊర్లోనే ఉన్నాం. పుట్టిన కానించి నా భర్త సన్న పిల్లలు అప్పుడు వెళ్ళిపోయిండు. పిల్లలు పెట్టుకొని కష్టాలు ఎన్నో బాధపడ్డాము.
అంత దూరం నుంచి గడ్డి మోసుకొచ్చుకోలేక తోట దగ్గర రూమ్ వేసుకున్నాం సార్, 2 రేకులు వేసుకున్నాము. ఈ రోజు మాకు ఆ ప్యాకేజ్ లేదంటే మాకు ఆ డబ్బులు రాలేదు, ప్యాకేజ్ రాలేదు. మేము ఎట్లా బతకాలి? మేము నలుగురితో పాటు మాకే న్యాయం జరపాలి కదా. ఉండేది గొట్టిపడియానా కొట్టబడే సార్, అక్కడ తండానా? తండకు గొట్టిపేటకు మధ్య సార్ పొలాలలో ఇల్లు వేసుకుంటాం. పొలాల్లో ఇల్లు వేసుకున్నారు. పొలంలో ఇల్లు వేసుకున్నాం సార్. పొలానికి ఇచ్చారు పరిహారం, పొలానికి ఇచ్చారు సార్. పొలానికి ఇచ్చింది. ఇంటికి ఇవ్వట్లేదా? ప్యాకేజ్ ఇవ్వట్లే. ప్యాకేజ్ ఏమి వెళ్ళిపోమంటారు. ఏమంటున్నారు? ప్యాకేజ్ ఏమంటారు సార్? అసలు మా పేరు మీద ఏం ప్యాకేజ్ లేదు, మా పేరు లేదంటున్నారు అసలు. దాంట్లో కలెక్టర్ గారిని కలిసారా? ఎవరిని కలవలేదు సార్. ఊర్లో వచ్చి ఆఫీసర్లు కలుస్తున్నామని చెప్పి రోజు ఏమంటున్నారు? సంచిరెడ్డి అని మమ్మల్ని సాకున్నాడు సార్ ఆయన. అంటే ఇంకా ఆయన దగ్గరే ఉన్నాం మేము, వాళ్ళ దగ్గర. వాళ్ళు ఇక్కడ దిగి ఇంకా అక్కడ ఉన్నాం మేము, అక్కడ దిగినాము. ఆ చేను వాళ్ళ పేరు మీద ఉంటుంది, మాకేం చెందలేదు. రోజు తిరగలేక సార్ పొలంలో దిగిరు సార్. దూరం మోసుకోలేక గడ్డి మోసుకోలేక బరువులు అక్కడే కట్టేసుకొని తోట దగ్గర అక్కడే ఉన్నాం సార్. ఇప్పుడు మీరు ఏం కోరుతున్నారు ప్రభుత్వాన్ని? నష్టపరిహారం ప్యాకేజ్. మాకు న్యాయం జరపమంటున్నాం. అది న్యాయం అంటే ప్యాకేజ్ కావాలా? ప్యాకేజీ మాకు స్థలం కూడా కావాలి. ఇంటి స్థలము ప్యాకేజ్ కావాలా? ప్యాకేజ్ కావాలి. అవు సారు, మేము కొండ ప్రాంతంలో ఉంటాము. మరి ఇది వెళ్ళి సన్న పిల్లలు పెట్టుకొని పెద్ద పిల్లలు పెట్టుకొని ఏ రకంగా వెళ్ళిపోవాలి సార్? మేము ఏ రకంగా వెళ్ళిపోవాలి చెప్పు? కోసులు పెట్టుకొని మేము ఎంత కష్టపడమో మాకు తెలుసు సార్. అసలు మేము ఎంత కష్టపడమో మాకు తెలుసు. రెక్కలు విసి కొండ కట్టెలు మోసుకొని పిల్లలు చాక్కున్నాము. కొంత భూమి సంపాదించుకొని పని పడదామనుకునేటరకు మమ్మల్ని ఊరేళ్ళ తరమాలని చూస్తారు. మా పిల్లలు మేము ఏడ ఒడిగట్టుకొని చక్కోవాలి సార్. కొందరు అందరూ ఉన్నోళ్ళే ఉంటారు ఊర్లో. ఇప్పుడు మీరు సార్ వాళ్ళు ఉద్యోగాలు వచ్చారు, కొంతమంది పెద్ద ఉద్యోగాలు వస్తారు, కొంతమంది చిన్న ఉద్యోగాలు వస్తారు. మరి మీతో పాటు వాళ్ళు చిన్న ఉద్యోగాలు ఏమైనా సరితూకగలగలరా? అందరు కూడా కట్టినే చిన్నవాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, బీద ఉంటారు, బిడ్డ ఉంటారు, చిన్న శాతాలు ఉంటారు, పెద్ద శాతాలు ఉంటారు సార్. మరి అందరిని వెళ్ళిపోమంటారు. ఏ రకంగా వెళ్ళిపోవాలి చెప్పండి? ఏ రకంగా పిల్లలకు ఉద్యోగాలు లేవా? కష్టం చేసుకొని భూమి పగలగొట్టుకొని బతికి పిల్లలు ఉండరు. ఇప్పుడు నాకు 3 పిల్లలు సారు. 3 పిల్లలకు కూడా చదివించిన ఉద్యోగాలు రాలే, ఖాళీగా ఉండరు. పొలం అని బయటికి పోతే కనీసం ఒక పొలం వచ్చేసి 1 ఎకరం వచ్చేసి 40,000 రూపాయలు గుర్తు అడుగుతున్నాడు సార్. ఏం బతకాలో చెప్పు? మా పొలం అంతా యాలి ఆ రోజు ఇచ్చిండ్రు. ఆ రోజు ఒక 90 ఏళ్ళు యాలి ఇచ్చిండు. 1,00,000 రూపాయలు యాలి ఇచ్చిండు. ఏడ మేము బయటకు పోయి కొనాలి సార్? అసలు చెప్పండి. ఏ రకంగా బతకాలి? మేము చేసి నాటుకున్నాం సార్. నాటుకొని ఇంత మానవమైన చేసుకున్నాం. ఇవాళ కొంతమందికి ఏం కొట్టేసిండు. ఈ ప్యాకేజ్ ఎట్టు కొట్టిండో అవి కూడా కట్టిన కొట్టేసిండు. ఇప్పుడు పేరు చెట్లకు డబ్బులు రాపోయినా, పడే పిల్లలకు డబ్బులు రాపోయినా ఇన్ని పెట్టిండు కదా. మేము మళ్ళీ ఊరికి పోయి బయటకు పోయి మేము ఏం బతకాలి సార్? ఏ రకంగా బతకాలి మేము? పంపలు లేకపోయినా ఏం లేకపోయినా అది ఏ రకంగా బతకాలి మేము? కొంచెం టైం ఇవ్వండి. టైం ప్రకారం మేము వెళ్ళిపోతాం కదా. ఉండటానికి అసలు ఇల్లే లేకపోయినా మేము ఏడ పాకలు కట్టుకొని బతకాలా? కనీసం అంత చిన్న ఇల్లు తీసుకున్నా కూడా అడుగుతుంటారు. నేను నారాయణ రెడ్డికి ఓటేసి 10,000 ఖర్చు పెట్టి పార్టీ అభిమానంతో అంత సేవ చేస్తే గజెట్ల పేరు లేదు, ఏం లేదు సార్. నీ పేరేంటమ్మా? ఇరుగుల కథ కాసమ్మ, గొట్టిపడియా. గొట్టపడియ. ఏంది మీకు ఇల్లుందా? ఇల్లు ఉంది సార్. పాత ఇల్లేనా? పాతిల్లే సార్. దానికి పరిహారం ఇవ్వలేదా? ఇవ్వలేదు సార్. మీకు ప్యాకేజీ ఆర్ఆర్ ప్యాకేజీ పరిహారము మా నాన్నలకు ఇచ్చారు సార్. నీకు? నేను వాళ్ళకన్నా సార్ ఉండేది. నీకు సొంత ఇల్లు లేదుగా? మీ ఆయనకు నీకు ఎట్లా? లేదు, నాకు భర్తే లేడు. తండ్రి కాడున్నా, భర్త చచ్చిపోయి సారు. ఇప్పుడు నీకేం కావాలని కోరుకుంటున్నావు గవర్నమెంట్ నుంచి? నాకు ప్యాకేజ్ కావాలి సారు. నాకు పిల్లలేరు, జల్లలేరు, నేను ఎట్ట బతకాలి అని అది సారు. ఆర్ఆర్ ప్యాకేజ్ కావాలి నీకు. తండ్రి గజెట్ పేరు వచ్చిందా నీకు? గజెట్లో రాలేదా? రాలేదు సార్. అడిగావు పోయి కలెక్టర్ని ఎవరన్నా? అడగలేదు సార్. ఇంకా మా వాళ్ళ జೊತೆ మా రంగారెడ్డి అడిగింది సార్. అది మీ ఎమ్మెల్యే గారు ఏమన్నారు? పట్టించుకోలేదు సార్. పోయి కలిసావా? ఇంటికి పోయి కలిసావా? కలిసాం సార్. ఏం చెప్పలేదు ఏ విషయం? పేరేం పేరు? నల్లబొదల కాశీ. నల్లబొదల కాశీ బోయాస్. ఎద్దు ఎంత కమ్మారు? 68. మామూలుగా ఎంత పోతుంది? ఇట్లా ఊర్లో ఎన్ని అమ్మారట? 5-6 కాళ్ళు. 5-6 కాళ్ళు అమ్మారు. తక్కువ రేటుకి అమ్మారు. తప్పదు, మనకేం టైం లేదండి. అవి కాకుండా మోటార్లు అవి కూడా తక్కువ రేటుకి అమ్ముకున్నారు. డిప్ అమ్మిన. చూశాం కదా, ఒక్కొక్కరిది
ఒక వేదన, ఒక్కొక్క గుండెది ఒక ఆవేదన, ఒక్కొక్క మనిషిది ఒక చెప్పుకోలేని ఆక్రోదన. ఇలా ప్రతి వ్యక్తి కూడా తన ఆవేదన చెప్పుకుంటున్నాడు. డబ్బులు వచ్చినా, డబ్బులు తీసుకున్న ఇబ్బందికరమైన పరిస్థితి, అంటే సంతోషంగా లేని పరిస్థితి. ఎందుకంటే పక్కింటి వాడికి ఇంకా డబ్బులు రాలేదు, వాడు ఎలా బయటికి వెళ్ళాలి, నేను తీసుకొని డబ్బులు వెళ్ళిపోతే మరి వాడి పక్కింటి పరిస్థితి ఏంది, ఇన్ని సంవత్సరాలు ఇక్కడ కలిసి ఉన్నాం. ఇలా ఒకరి ఆవేదన ఒకరు చెప్పుకుంటూ సాగుతున్న వైనం ఇది. గొట్టిపడే కాదు, అనేక గ్రామాల్లో, ముంపు గ్రామాల్లో ఉన్న పరిస్థితి. ప్రభుత్వం, ఉన్నతాధికారులు, నాయకులు దీనిపై దృష్టి పెట్టి కాస్త వారిని ఆదుకోవాలని, కనికరించాలని వేడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని 24 టాక్స్.